హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. మనం రోజు డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో డిజిటల్గా బిజినెస్ చేస్తున్నారు, ఆన్లైన్లో చాలా కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. ఈ ఆన్లైన్ కాంట్రాక్ట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే నా వాట్సాప్ గ్రూపులలో దాదాపుగా చాలామంది డైరెక్ట్ సెల్లర్స్ లాగిన్ అయిపోతున్నారు. లాగిన్ అయిపోయి ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్కి ఒక లింక్ పెడుతున్నారు. సో ఆ లింక్ సారాంశం ఏంటంటే పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ, ఇవాళ 6 o'clock లాగిన్ అవ్వండి అని జూమ్ లింక్ పెడుతున్నారు, లేదా వెబినార్ లింక్ పెడుతున్నారు. అవన్నీ చూస్తూ ఉంటే అసలు ఆ లింక్ క్లిక్ చేయాలనే ఆలోచన కూడా రావట్లా. నాకే కాదు, ఇదే మెంటాలిటీ అసలు ముక్కు మొహం తెలియని కోల్డ్ కాంటాక్ట్స్ అంటారు. మనకు అసలు తెలియని వాళ్ళు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీకు వచ్చే కాంటాక్ట్స్ అన్నీ కోల్డ్ కాంటాక్ట్స్. వామ్ కాంటాక్ట్స్ అంటే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, మనకు తెలిసిన వాళ్ళు. కోల్డ్ కాంటాక్ట్స్ అంటే వీళ్ళెవ్వరూ మనకు తెలియదు, జస్ట్ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పరిచయం. ఇలా పరిచయం అయిన వాళ్ళని మీరు బిజినెస్లోకి తీసుకురావాలి, లేదా బిజినెస్ ఆపర్చునిటీ చెప్పాలంటే వాళ్ళ కాంటాక్ట్ దొరికింది, మనం ఒక పోస్టరు కింద కొద్ది కంటెంట్, ఒక జూమ్ లింక్ పెట్టేస్తే ఎవ్వరూ రారు, జరిగే పని కాదు. ఇది ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏదో బిజినెస్ ప్రమోషన్ అనిపిస్తుంది, ఒక టైంపాస్ ప్రమోషన్ అనిపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఏం ప్రాబ్లం వద్దు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ కొత్త కాంట్రాక్ట్తో కన్వర్జేషన్ జరగలేదో, ఇంటరాక్షన్ జరగలేదో, అప్పుడు మనకి ఆ బిజినెస్ వాళ్ళు అసలు బిజినెస్ ప్రజెంటేషన్ వినడానికి రారు. మీరు 100 సార్లు పంపించినా సరే అది వర్కౌట్ అవ్వదు, విసుగొచ్చేస్తుంది, మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు. సో ఇలా కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్స్ తోటి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది 5 స్టెప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టెప్ 1 మనం చేయాల్సిన పని ఏంటంటే వార్మింగ్ అప్ కోల్డ్ ప్రాస్పెక్ట్స్, అవాయిడ్ పిచ్చింగ్ రైట్ వే. డైరెక్ట్గా నీకు ఒక కాంట్రాక్ట్ దొరికింది, ఫేస్బుక్లో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నావు, లేదా ఇన్స్టాగ్రామ్లో ఇంటరాక్ట్ అవుతున్నావు, ఫేస్బుక్ మెసెంజర్లో ఇంటరాక్ట్ అవుతున్నావు, ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్లో ఇంటరాక్ట్ అవుతున్నావు, లేదా వాట్సాప్ నెంబర్ ఏదో దొరికింది. వీళ్ళతోటి మీరు డైరెక్ట్గా బిజినెస్ గురించి పోస్టర్స్ పంపొద్దు. ఇన్ కేస్ ఫేస్బుక్ అనుకోండి, ఫేస్బుక్లో వాళ్ళ ప్రొఫైల్ చూడండి, వాళ్ళ పోస్టులన్నీ చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ లింక్ వస్తే వాళ్ళ పేరు మీద ఉన్న ప్రొఫైలు, వాళ్ళ పోస్టులన్నీ చూడండి. అలాగే వాట్సాప్లో ఒకవేళ బిజినెస్ అకౌంట్ అయితే వాళ్ళ ప్రొఫైల్ ఏముందో చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. ముందు మాట్లాడాలి, వాళ్ళకి కొద్దిగా ర్యాపో క్రియేట్ చేసుకోవాలి. ఏమని కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు? ఓకే, సో మీరు వాళ్ళతో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్గా అతను సురేష్ అనుకుందాం. ఒకవేళ అతను ప్రొఫైల్లో ఎక్కువగా జిమ్కి వెళ్ళేది ఉంది, అతని పేరు సురేష్ అనుకుందాం. హాయ్ సురేష్, నా పేరు రామకృష్ణ. నేను మీ ప్రొఫైల్ అంతా చూశాను వాట్సాప్లో. మీ ప్రొఫైల్లో చాలా ఎక్కువగా మీ పోస్టులన్నీ ఎక్కువగా జిమ్కి సంబంధించి ఉన్నాయి. జిమ్ చేయడం అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను. సో ఎన్ని రోజుల నుంచి ఈ జిమ్ చేస్తున్నారు? క్వశ్చన్. సో అతను కూడా హాయ్ ఆర్కే, నా పేరు చెప్పారు కదా, నేను ఒక 5 years నుంచి జిమ్ చేస్తున్నాను. ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. ఒకవేళ అతను ట్రావెల్ ఎక్కువ చేస్తున్నాడు అనుకుంది. హాయ్ సురేష్, మీ ఫేస్బుక్లో చాలా పోస్టులు అబ్జర్వ్ చేశాను, మీరు ట్రావెల్ ఎక్కువ ఇష్టపడతారు అనుకుంటా. సో ఎప్పటి నుంచి ట్రావెలింగ్ చేస్తున్నారు? ఓకే, లేకపోతే అతని కాలనీలో ఉన్న సమస్యల గురించి ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాడు, లేకపోతే ఏదైనా అనాథాశ్రమం అనుకో, ఓల్డేజ్ హోమ్కో వెళ్ళిపోయి ఎక్కువగా సర్వీస్ ఇస్తున్నాడు అనుకుందాం. సో ఆ పాయింట్ మెన్షన్ చేయండి, దాన్ని అప్రిషియేట్ చేయండి. హాయ్ సురేష్, మీ పోస్టులన్నీ చూశాను, మీరు ఓల్డేజ్ హోమ్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ, అంటే మిమ్మల్ని మీట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, ఎప్పటి నుంచి వెళ్తున్నారు? ఓకే, ఇలా మీరు ఇంటరాక్షన్ స్టార్ట్ అవ్వండి అతనితోటి. అతని ఇంట్రెస్ట్ ఏముంది, ఆ పోస్టులు ఏమున్నాయి, వాళ్ళ పాపతోటి ఎక్కువ ఉంటున్నాడా, లేకపోతే వాళ్ళ కుక్క పిల్లతో ఎక్కువ ఉంటున్నాడా, లేకపోతే ఎక్కువ పార్కులలో తిరుగుతున్నాడా, లేకపోతే మంచి విజిటింగ్ ప్లేస్లోకి వెళ్తున్నాడా, లేకపోతే జిమ్కి వెళ్తున్నాడా, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పెడుతున్నాడా, ఏమి అతని ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని మీరు అప్రిషియేట్ చేస్తూ ఎన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అడగండి. అప్పుడు ఏమవుతుంది, కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. సో కన్వర్జేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సో నెమ్మదిగా ఆ డిస్కషన్ కంటిన్యూ చేయండి, దాని గురించి కంటిన్యూ చేయండి, ఆ టాపిక్ గురించి కొద్దిగా డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తూ ఉంటే అప్పుడు అతనికి మీరు తెలిసిన వాళ్ళ కింద లెక్క అవుతూ ఉంటారు. మీరు చాట్ చేసేదాన్ని బట్టి మీరు ఒక ప్రాపర్ పర్సన్ లాగా, అప్పుడు మీకు వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా
కోల్డ్ కాంటాక్ట్స్తో డైరెక్ట్ లింక్ పంపొద్దు, కన్వర్జేషన్ చెయ్యాలి. వితౌట్ కన్వర్జేషన్ కోల్డ్ కాంటాక్ట్ కన్వర్ట్ అవ్వదు. కొంచెం కన్వర్జేషన్ అయిన తర్వాత వాళ్ళ గురించి మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టెప్ 2కి వెళ్ళాలి. స్టెప్ 2 ఏంటంటే ట్రాన్సిషన్ టు బిజినెస్ ఇన్విటేషన్. మీరు నెమ్మదిగా మన బిజినెస్ ఇన్విటేషన్ గురించి ఇప్పుడు రివీల్ చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్కి అతను వెయిట్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఉన్నాడు. ఓకే, సో నేను కూడా ఇతనితోటి, హాయ్ సురేష్, సో ఇంతసేపు జరిగిన డిస్కషన్లో నాకు అర్థమైంది మీరు ఫిట్నెస్ కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. నేను కూడా వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇండస్ట్రీలోనే, ఫీల్డ్లోనే ఉన్నాను. ఓకే, సో నాకు ఒక విషయం అర్థమైంది, నీ ఇంట్రెస్ట్ని మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంది. నీ ఇంట్రెస్ట్ని మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంది. అంటే నీకు ఏదైతే ఈ ఫిట్నెస్ గురించి తెలుసో, ఈ ఫిట్నెస్ అవేర్నెస్ ఇస్తూ మనం డబ్బు సంపాదించుకోవచ్చు అని నీకు ఐడియా ఉందా? ఓకే, నా దగ్గర ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి ఉంది. ఒకవేళ నువ్వు ఎక్స్ట్రా పార్ట్ టైంలో ఈ నాలెడ్జ్ని షేర్ చేస్తూ నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి ఛాన్స్ వస్తే ఇంట్రెస్ట్గా ఉంటావా? చూడండి, అతని ఇంట్రెస్ట్ని కనెక్ట్ చేసాము. ఆ ఇంట్రెస్ట్ ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి, మీది న్యూట్రిషన్కి సంబంధించిన కంపెనీ అనుకోండి, వెయిట్ లాస్కి సంబంధించిన, ఫిట్నెస్కి సంబంధించి, ఫుడ్ సప్లిమెంట్కి సంబంధించిన కంపెనీ అనుకోండి, దీన్ని కనెక్ట్ చేయొచ్చు. దీన్ని కనెక్ట్ చేసి సో మీరు ఇతనికి నెమ్మదిగా బిజినెస్ మీటింగ్లకి లేదా బిజినెస్ వీటికి ఇన్వైట్ చేయడానికి, ఇక్కడ అతని ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ నుంచి డబ్బు సంపాదించవచ్చు అనే ఆప్షను అప్పుడు అతను ఆలోచింపజేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి అతను ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నాడు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తావు? హై సురేష్, నువ్వు ట్రావెల్స్కి సంబంధించి చాలా తిరుగుతున్నావు, చాలా పోస్టులు పెడుతున్నావు. సో యావరేజ్గా నీకు ఈ ట్రావెలింగ్ చేయడానికి అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తావు? సో సంవత్సరానికి నేను ఒక 2 టైమ్స్ వెళ్తాను, 3 టైమ్స్ వెళ్తాను, ఇలా చెప్తాడు. సో 3 టైమ్స్ వెళ్తే వెళ్ళిన ప్రతిసారి ఎంత ఖర్చు వస్తుంది, బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకుంటావు అని అడుగుతారు. సో నాకు వెళ్తే మినిమం 10,000, ఒకవేళ ఫ్రెండ్స్తో వెళ్తే 20,000, 50,000 అవుతుంది ఈ ఆప్షన్ అని చెప్తున్నాడు. ఓకే సురేష్, మరి నువ్వు ఎప్పుడన్నా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్కి వెళ్ళావా అని అడుగుతారు మీరు. సో ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అయితే ఎప్పుడు చేయలేదు, బట్ లోకల్ ఇండియాలోనే చాలా మంచి ప్లేస్లు ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తున్నాను అని చెప్తాడు. ఓకే, ఇన్ కేస్ ఈ ట్రావెలింగ్ నువ్వు ఇంటర్నేషనల్గా ఫ్రీగా చేసే ఛాన్స్ వస్తే ప్లాన్ చేసుకుంటావా? అతని ట్రావెల్ని నువ్వు ఇంటర్నేషనల్ ట్రావెల్కి కనెక్ట్ చేస్తున్నావు, ప్లాన్ చేసుకుంటావా అని అడుగుతావు. సో అప్పటిదాకా ఇండియాలోనే తిరుగుదాం అనుకుంటున్నానని మనకు చెప్తున్నా, డబ్బులు లేక ఆయన ఇండియా దాటి బయటకు పోవట్లే, ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసే ఛాన్స్ ఉందా, ఏంటది అని అడిగాడు అనుకోండి, అంటే అతని బిజినెస్ ఆపర్చునిటీ గురించి మిమ్మల్ని అడుగుతున్నాడు. ఓకే, సో అప్పుడు మీరు మన ప్రజెంటేషన్కి ఇన్విటేషన్కి పంపించే ఏర్పాటు చేయాలి, మన ప్రజెంటేషన్కి పిలిచే ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, ఇలా అతని దగ్గర ఏమి ఇంట్రెస్ట్ ఉంది. ఎగ్జాంపుల్కి అతను సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎక్కువగా వెళ్తున్నాడు. సో సూపర్. సో ఇప్పుడు ఇతన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి మాట్లాడుతున్నారు. సో హాయ్ సురేష్, ఎప్పటి నుంచి ఈ సర్వీస్ చేస్తున్నారు? ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోయి ఎప్పటి నుంచి ఈ సర్వీస్ చేస్తున్నారు? సో దాదాపుగా 6 years నుంచో, 5 years నుంచో, 2 years నుంచో చెప్తారు. సూపర్. సో ఈ సర్వీస్ చేయడానికి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నారు కదా, ఓన్లీ సర్వీసే ఇస్తున్నారా, మీరేమన్నా డొనేషన్ ఇస్తున్నారా దానికి? ఓకే, డొనేషన్ ఇస్తున్నారు. ఓకే, ఈ డొనేషన్ ప్రాపర్గా ఖర్చు అవుతుందా మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? ఓకే, సో ఇలా మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు కదా, మీ డొనేషన్ అక్కడ ఇస్తే అది ప్రాపర్ వేలో ఖర్చు అవుతుందో లేదో మీకు తెలియదు. ఇలాంటప్పుడు మీరే ఒక 2-3 ఓల్డ్ ఏజ్ హోమ్లు పెట్టి దీన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా. సో అది డెవలప్ చేయడానికి మన దగ్గర డబ్బు లేదు, మనకి మళ్ళీ ఆ ఫండింగ్ తెచ్చుకోవడం కష్టమవుతుంది. ఓకే, ఏ ఫండింగ్ తెచ్చుకోకుండా మీరు సొంతగా డబ్బు సంపాదించి రెగ్యులర్గా వచ్చిన డబ్బుని దీని మీద ఒక 50%, 60% ఖర్చు చేస్తూ మీరు సొసైటీకి సేవ చేయొచ్చు. ఈ ఆప్షన్ మీకు తెలుసా అని అడుగుతారు. ఏంటి, అలాంటి ఆప్షన్ ఉందా? ఎస్. సో నా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక 2 to 3 years గట్టిగా కష్టపడతారు. సో దీని నుంచి రెగ్యులర్ ఇన్కమ్ ఒకటి వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ని మీ సర్వీస్కి వాడచ్చు. ఎవ్రీథింగ్ వాళ్ళతోటి వాళ్ళ ఇంట్రెస్ట్ని కనెక్ట్ చేస్తూ దాని మీద కన్వర్షన్ చేస్తూ ఆ తర్వాత నువ్వు బిజినెస్కి కనెక్ట్ చేసిన రోజున కన్వర్జేషన్ ఈజీగా అవుతుంది. స్టెప్ 3. ఈ స్టెప్ 3 ఏం చేస్తారంటే సెండ్ ద ప్రజెంటేషన్ ఇఫ్ దే అగ్రీ టు వాచ్. ఓకే, సో వాళ్ళు నీకు నువ్వే ఇప్పుడు సురేష్ అంగిలే వద్దాం, జిమ్ పర్సన్ కదా ఫస్ట్ ఎగ్జాంపుల్. సో నువ్వు జిమ్కి వెళ్తున్నావు కదా, నీ నాలెడ్జ్ని షేర్ చేస్తూ నువ్వు డబ్బు సంపాదించవచ్చు అని చెప్పాం కదా. సో అదేంటి అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు అడగండి, ఇది చూడ్డానికి
2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చిన్న వీడియో 6 మినిట్స్లో ఉంటుంది, జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తుంది. ఫుల్ డీటెయిల్ వీడియో ఒక 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. ఈ రెండిట్లో నువ్వు ఏది చూస్తావు? 6 మినిట్స్ది కావాలా, నీకు 45 మినిట్స్ది ఫుల్ నాలెడ్జ్ ఉన్నది కావాలా, జస్ట్ ఓవర్ వ్యూ కావాలా అని చెప్పి అడుగుతారు. సో నాకు జస్ట్ 6 మినిట్స్ వీడియో చాలు అంటే 6 మినిట్స్ వీడియో చాలా, అంటే ఈ బిజినెస్ చేయాల్సిందే అనేంత యాంగ్జైటీ ఉండే ఒక వీడియో పంపించాలి, 6 మినిట్స్లో అయిపోవాలి. లేదు 45 మినిట్స్ ప్రజెంటేషన్ అన్నాడా, 45 మినిట్స్ ప్రజెంటేషన్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని పంపించాలి. లేదా మీకు ఈవినింగ్ 7 o'clock 8 o'clock జూమ్ ప్రజెంటేషన్ ఉంది, ఓకే, లైవ్ ప్రజెంటేషన్ డన్. సో ఇవాళ 7 o'clock లేదా రేపు 8 o'clock, వాళ్ళకి ఎప్పుడు కూడా రేపు ఖాళీ ఉన్నవా ఇవాళ ఖాళీ ఉన్నవా అని అడగొద్దు. ఇవాళ 7కి కానీ రేపు 8కి కానీ నువ్వు జూమ్ ప్రజెంటేషన్కి లాగిన్ అవ్వగలవా? 1 అవర్ ఉంటుంది, పర్టికులర్గా టైం తీసుకోండి, ఓకే. లేదా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో పంపండి, లేదా వాళ్ళ పర్మిషన్ తీసుకొని 7కో 8కో ప్రజెంటేషన్ ఉంటుందని గుర్తు చేయండి, లింక్ పంపించండి. ఇప్పుడు పంపించాలి ఆ లింకు. ఇలా పంపించటం వల్ల మీకు మీటింగ్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు 80% ఛాన్సెస్ ఉంటాయి. అసలు ముక్కుమంది లేకుండా సోషల్ మీడియాలో నెంబర్ దొరికిందని మీరు లింక్ పంపిస్తే మీరు గిలగిల కొట్టుకున్నా వాళ్ళు రారు. అసలు ఆ మిస్టేక్సే చేయొద్దు. ఏంది మీరు పంపించేది? అఫిలియేట్ మార్కెటింగ్ అమెజాన్ బంపర్ ఆఫరా? దీపావళి బోనన్జా ఇస్తున్నారా? దీపావళి గిఫ్ట్ కార్డు ఇస్తున్నారా? ఉమెన్స్ డే కోసం అని చెప్పి టెక్ మహేంద్ర వాళ్ళు ఏదో గిఫ్ట్ కార్డు ఇచ్చారు. అది కాదు కదా, అది గిఫ్ట్ అయితే క్లిక్ చేస్తాడు. ఇలాంటి విని 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 చూసి చూసి సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఈ పోస్టర్లు, ఈ లింకులు చూసి 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 అలసిపోయారు జనాలు. ఇంకా అదంతా ఫ్రాడ్ అనుకునే యాంగిల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి నువ్వు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి అప్పుడు నువ్వు లింక్ పంపిస్తే అది వర్కౌట్ అవుతుంది. స్టెప్ 4, ఇఫ్ దే సే నో ఆర్ హెసిటేట్. ఇంత కన్వర్జేషన్ అయిన తర్వాత నేను లింక్ పంపిస్తాను, నువ్వు చూస్తావా లేకపోతే రేపు వస్తావా అని అన్నప్పుడు, ఒకవేళ వస్తాను అంటే లింక్ పంపించేస్తారు, వీడియో పంపిస్తారు. ఒకవేళ రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నో లేదు, ఇది ఆ కంపెనీయా, ఇది ఈ కంపెనీయా, అది ఆ ప్రోడక్టా, ఈ ప్రోడక్టా, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు అనుకుందాం. ఇప్పుడే కదా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఇప్పుడు మీరు చెప్పాల్సిన మాట, డోంట్ వరీ సురేష్, ఈ బిజినెస్ అందరికీ సూట్ కాదు, ఓకే. సో ఎవరైతే పార్ట్ టైంలో డబ్బు సంపాదించుకుందాం, ఎక్స్ట్రా ఇంకో రూపాయి సంపాదించుకొని మనం సొసైటీకో ఫ్యామిలీకో హెల్ప్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది, ఓకే. ఇన్ కేస్ భవిష్యత్తులో నీకు ఎప్పుడైనా రూపాయి సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటే అప్పుడు చూడు, అప్పుడు నాతో ఇంటరాక్ట్ అవ్వు, ఖచ్చితంగా కనెక్ట్ అవ్వు, నేను టచ్లో ఉంటా, ఇంతే. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇలా మీరు అక్కడ క్లోజ్ చేసేస్తే అక్కడ ఏమవుతుందంటే, ఇది నీకు సూట్ కాదు, ఇండైరెక్ట్గా అందరికీ సూట్ కాదంటే నీకు సూట్ కాదని చెప్తున్నాం. ఎవరైతే ఫ్యామిలీకి ఒక రూపాయి ఎక్కువ సంపాదించేసి పార్ట్ టైంలో డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సూట్ అవుద్ది. అంటే నీకు బయట పార్ట్ టైంలో సంపాదించుకునే ఆలోచన నీకు లేదు, అందుకే నీకు సూట్ కాదు అని నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు. ఇన్ కేస్ ఆ మాటకి వాళ్ళు కనెక్ట్ అయ్యి, అయ్యో పార్ట్ టైంలో సంపాదించుకునే అవకాశం అంటగా, చూస్తే పోయింది ఉందిలే అని చూసే అవకాశము 50% ఉంటుంది. నో చెప్పిన వాళ్ళు కూడా సరే ఒకసారి పోయింది ఉందిలే చూద్దాంలే అనుకునే వాళ్ళు 50% ఉంటుంది. లాస్ట్ స్టెప్ వచ్చేసి ఫాలో అప్ ఇఫ్ దే డోంట్ రెస్పాండ్. మిమ్మల్ని లింక్ పంపించమన్నారు, వీడియో పంపించమన్నారు, జూమ్ లింక్ పంపమన్నారు, లేదా వీడియో పంపమన్నారు. మీది వీడియోనా జూమ్ లింకా మీ ఆప్షన్ బట్టి. పంపమన్న తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లా. ఎప్పుడు కూడా లింక్ పంపించిన తర్వాత ముందు లింక్ పంపించేటప్పుడే మీరు అడగాలి, నేను ఇది 6 minutes ఉంటుంది, నేను మళ్ళీ 1 hour ఆగి ఫోన్ చేయాలా, చూశాక మీరు 2 hours ఆగి ఫోన్ చేయాలా, టైం తీసుకోండి. లింక్ పంపించే ముందే ఈ వీడియో 6 minutes ఉంది, 1 hour ఆగి ఫోన్ చేయమంటావా, చూసేవా లేదో తెలుసుకోవడానికి 2 hours ఆగి ఫోన్ చేయాలా, లేదా జూమ్ లింక్ పంపించాం. సో నువ్వు జూమ్ లింక్ పంపిస్తున్నా, నువ్వు 7కి లాగిన్ అవ్వు, రేపు నేను మళ్ళీ పలానా టైంకి నీకు కాల్ చేస్తా, ఈ టైం నీకు ఓకేనా అంటే పర్టికులర్గా లింక్ పంపించేటప్పుడే మీరు పర్టికులర్ టైం తీసుకోవాలి, పర్ఫెక్ట్ టైం తీసుకోవాలి. ఆయన ఏ టైంలో ఫ్రీగా ఉంటాడో అది తీసుకోవాలి. తీసుకొని వితిన్ 24 hours వాళ్ళు చెప్పిన టైంలో ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేయండి. ఫోన్ లిఫ్ట్ చేస్తే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేయండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా, ఆప్షన్ 2కి వెళ్ళాలి, ఓకే. ఫాలో అప్ వల్లనే దాదాపుగా ప్రతి 100లో 80 బిజినెస్లు కనీసం 5 సార్లు ఫాలో అప్ అవ్వడం వల్లనే సేల్స్ జరుగుతున్నాయి. మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెసే కాదు, ఏ దాంట్లో అయినా సరే ఒక పర్సన్ని మినిమం 5 సార్లు ఫాలో అప్ అయితే కానీ సక్సెస్ రేటు 80% లేదు.
మీరు ఒక్కసారికి 2 సార్లకి వాళ్ళు వద్దంటున్నారు ఎత్తట్లేదని మీరు వదిలేస్తే వాళ్ళు బిజీలో వాళ్ళు పడిపోతారు. మీరు వాళ్ళని ఫాలో అప్ అవుతున్న కొద్దీ ఇది ఒకటి ఏందో తెలుసుకుందాం అని కనీసం మొహమాటానికైనా వస్తారు. సో ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో విత్ ఇన్ 28 అవర్స్లో ఒకసారి ఫాలో అవ్వండి, ఒక మెసేజ్ పెట్టండి. సో ప్రజెంటేషన్ చూశారు కదా, మీకు ఏం నచ్చిందనే వర్డే అడగాలి. నచ్చిందా నచ్చలేదా అనే వర్డ్ ఎక్కడ రాకూడదు. 6 minutes ప్రజెంటేషన్ చూశారు కదా, మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? 1 hour ప్రజెంటేషన్ విన్నావు కదా, మీకు నచ్చిన పాయింట్ ఏంటి? నచ్చిన పాయింట్లే అడగాల. ఫోన్ లిఫ్ట్ చేస్తే. ఫోన్ లిఫ్ట్ చేయలేదా, మీ బిజినెస్కి సంబంధించిన ఒక చిన్న డెమోస్ లేదా టెస్టిమోనీస్ ఇవి రెడీగా పెట్టుకోండి. ఓకే, రోజుకు పొద్దున ఒక టెస్టిమోనీ, ఈవినింగ్ ఒక డెమో. పొద్దున ఒక రిజల్ట్, ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల వచ్చిన రిజల్ట్, ఒక చిన్న పీడిఎఫ్, ఒక రిజల్ట్, ఒక పీడిఎఫ్ ఫైల్ లేదా ఒక స్క్రీన్ షాట్ ఫోటో. ఇవి పంపిస్తూ ఒక 1 week పంపించండి. ఈ 1 week తర్వాత వాళ్ళకి గ్రీన్ టిక్ రావట్లేదు అంటే వాళ్ళు మనల్ని బ్లాక్ చేశారని అర్థం. సో వాళ్ళు బ్లాక్ చేసేంతవరకు వెళ్ళండి. గ్రీన్ టిక్ వస్తుంది లేదా బ్లూ టిక్ వస్తుంది కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మిమ్మల్ని బ్లాక్ చేయట్లేదంటే ఇంకేదో బిజీగా ఉన్నాడు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు. సో 24 అవర్స్లో ఒకసారి కాల్ చేయండి, 48 ఒకసారి కాల్ చేయండి, తర్వాత కాల్ చేయకండి. వాట్సాప్లో మీ దగ్గర ఉన్న టెస్టింగ్ టూల్స్ తోటి ఒక 1 week ఫాలో అవ్వండి, తర్వాత వదిలేయండి. సో ఇది కోల్డ్ కాంట్రాక్ట్స్ని ఫాలో అవ్వాల్సిన విధానం. ఇలా కోల్డ్ కాంట్రాక్ట్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతే అప్పుడు రిజల్ట్ కనపడడానికి స్కోప్ ఉంటుంది. జస్ట్ నెంబర్ దొరికింది కదా అని లింకులు పంపిస్తే ఎవ్వరు చూడరు, జరిగే పనే కాదు. ఓకే, నేను డైరెక్ట్ సెల్లింగ్లో కోర్స్ స్టార్ట్ చేశాను. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు పర్సన్ టు పర్సన్ బైక్ వేసుకొని ఇంటింటికి తిరిగి బిజినెస్ ఆపర్చునిటీ చెప్తూ తిరిగేటోని. తర్వాత ఈ ప్రాసెస్ అవ్వదు అని చెప్పేసి నేను డిజిటల్ కోచ్ని అప్రోచ్ అయ్యాను. హిందీలో చాలా కోచెస్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్గా దీన్ని ఆన్లైన్లో డెవలప్ చేసుకుంటూ వచ్చి స్టేట్ వైజ్గా, కంట్రీ వైడ్గా మన తెలుగు వాళ్ళు చాలామంది నాతో ఈ బిజినెస్లో జర్నీ చేస్తున్నారు. నేను ₹1 చూస్తూ వాళ్ళకు ₹1 చూపించగలిగాను. సో సేమ్ అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కోర్సు ఏ కంపెనీలో ఉన్నా మీరు ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ అరటి తొక్క ఒలిచి పెట్టినంత ఈజీగా ఈ కోర్సుని రెడీ చేశాను. ఇది తీసుకొని మీరు దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఎన్ని రోజుల నుంచి ఎక్కడ స్ట్రక్ అయ్యారో ఆ స్ట్రక్ అనేది మళ్ళీ గ్రోత్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో లేట్ చేయకండి, కోర్సు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, త్వరగా మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. దీని డీటెయిల్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ పీడిఎఫ్ ఫైల్ ఒక్కసారి ఓపెన్ చేసుకొని చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందు ఉంటుంది. గో సెల్ఫ్ మేడ్.